నాకు ఇలువ ఇయ్యని పార్టీలో నేను ఉండలేను, అందుకే వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తాను అంటున్న నక్కలపు శ్రీను ఆలియస్ సూపర్ బజార్ శ్రీను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫస్ట్ రోజున కేసీఆర్ నాన్నగారు సోమదాస్ గారు వచ్చారు. వస్తుంది నేనేం చెప్పడం మౌనంగా నవ్వి వచ్చినందుకు ఏదో టాపిక్కి అది తీసి పంపించేసాను మామూలు. రెండోసారి చిన్ని గారును వాళ్ళు వచ్చారు. చిన్ని గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను పార్టీలో లేనని చెప్పాను. వచ్చిన తర్వాత ఉంటారు లేడు మీరు ఆడికెళ్తారని కూడా ఇక్కడ ఏదో మీటింగ్ చెప్పాడు చెప్పి కొంతమంది కుర్రాళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏప్రిల్ 24, 2024 వచ్చారు. మధ్యాహ్నం తిరువురులో కొడుకుపూడి శ్రీనివాసరావు నామినేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను మీతో మాట్లాడాలని చెప్పి వచ్చి కూర్చొని 2ంటికి వచ్చారు. 2ంటి నుంచి 5 దాకా కూర్చున్నారు మా ఇంటికాడ. కూర్చొని అదే గదిలో వేరే గదిలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. నేను నాకు మద్దతు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితులు తిరగాలి మీరు అది ఇదని నేను తిరగలేను. అంతకుముందు ఏం చేశారంటే నా దగ్గర రాకముందు 1 వారం 10 రోజుల ముందు నుంచి నాకు తిరుగులో తిరిగి ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ని పంపించాను నా దగ్గరికి. ప్రాణ స్నేహితులు కొంతమంది 2-3 పొరుగురు వాళ్ళని తాతుకుంట పండుగ అని మా ఫ్రెండ్ ఒక అతన్ని వీళ్ళందరినీ నా దగ్గర పంపించడం జరిగింది. లోకల్ ఒత్తిడి వీళ్ళు అడగలేరు నన్ను. పంపించడంతో సరే ఒకసారి చెప్పి అందరూ అడిగితే సరిలే అని చెప్పి అనుకున్నాడు. చిన్ని గారు మళ్ళీ ఇప్పుడు అంత పనులు ఒక లైన్ తీసుకొచ్చారు. చిన్ని గారు తీసేసి వచ్చిన తర్వాత సాయంత్రం కాదని లేకపోయా ఎలక్షన్ తిరిగే పరిస్థితి. సరే ముందు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ పూట నేను పోస్ట్ పెట్టాను, ప్రతిసారి మద్దతు ప్రకటిస్తున్నాను. మద్దతు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా 1 వారం రోజులు 10 రోజులు గ్రౌండ్ వర్క్ చేశాను ఇంట్లో కూర్చొని. మళ్ళీ మే 5వ తారీఖు వచ్చాక మే 5 నుంచి 10వ తారీఖు దాకా నేను ప్రతి బజార్లోనూ 4 బజార్లోనూ గాడాలు పిలిపించి పొద్దున్న సాయంకాలం టైం పెట్టి కారులో వెళ్ళి అక్కడికి మీకే లేపించి కూర్చోబెట్టి అన్ని చోట్ల కూర్చోబెట్టి స్పష్టమైన హామీలు ఇచ్చి నాకు నచ్చిన అందరినీ నచ్చ చెప్పుకొని ఏంటి ఓటు రిక్వెస్ట్ చేసి నా తప్పు లేకుండా నేను చేయడం జరిగింది. సార్ దేవుడి దేవాళ్ళు ఏం చేయడం వలన లేకపోతే సహజంగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం జరిగిందని మొత్తం భారీ మేధాటి వచ్చింది సంపేట అంతే. తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి పార్టీ వాళ్ళు నన్ను పంపించింది లేదు. దాని తర్వాత బట్టి పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గారు 2 సార్లు 3 సార్లు వచ్చారు. వచ్చినా ఆయన అంత ఊపుగా మనకి ఇచ్చే విధానం ఏం కనపడలేదు. నాతో అయితే బాగానే ఉంటారు ఇప్పటికీ ఎమ్మెల్యే గారు. కానీ ఏంటంటే నాకు ఉపయోగపడే మనుషులకి ఉపయోగపడలేదు. ఎంపీ గారితో నేను మాట్లాడలేదు అండి. నాకు పార్టీ సభ్యత్వాలప్పుడు నేను పార్టీ సభ్యత్వం అడిగితే నా దగ్గరికి పుస్తకాలు కూడా రానిలే ఎవరో. ఇవన్నీ మౌనంగా బలాయించుకుంటూ చూసుకుంటూ వస్తున్నాను. చివరికి ఎందుకంటే మరి నా మనుషుల సెక్యూరిటీ కనీసం నాకున్న మనుషులను నేను కాపాడుకోవాలిగా. నా కుటుంబాన్ని నాకు రూపాయి అవసరం లేదు, గౌరవం కావాలి. ఏంటి గౌరవం? నన్ను అన్నా అని పిలిచిన మనిషి నా దగ్గరికి వెళ్ళి తమ్ముడు అని పిలిచిన మనిషి నా దగ్గరికి వస్తే నేను నాకు ఫోన్ చేసి ఏమంటే కొద్దిగా పని చూసి పెట్టండి మా వాడికి అంటే చేసి పెట్టేవాళ్ళు కావాలి నాకు. అది లేనప్పుడు ఇంకా పార్టీలో ఉపయోగం ఏముంది? నేను నా సొంతానికి ఒక కాంట్రాక్ట్ అడగట్లేదు, లేకపోతే పదవులు అడగట్లా. నాకు సంబంధించిన మనుషులకి నన్ను నమ్మినందుకు నేను వాళ్ళకి ఎంతమంది న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి న్యాయం చేయలేకపోతున్నాను. తెలుగుదేశంలో ఉన్న వర్గం ఇదే నా మీద ఓడిపోయిన వర్గం ఇవాళకి కూడా నన్ను అనుకూలించదు, నాకు అనుకూలమైన వాతావరణం కల్పించదు తెలుగుదేశం పార్టీలో. అందుకని నేను ఇది పిచ్చిదైనా మంచిదైనా నాకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ గ్రూప్కి సంబంధించి మళ్ళీ వైఎస్ఆర్ గ్రూప్ పార్టీ అప్పటి నుంచి వీళ్ళతో మాకు అనవసరం అనిపించి నేను నా బలాన్ని నాకు గౌరవం ఇచ్చిన పార్టీకి నేను మద్దతు ఇద్దాం అనుకుంటున్నాను, మద్దతు ఇస్తున్నాను.